జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా బుధవారం దొనకొండ మండలంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబుతో కలిసి దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ గంగవరపు జోసెఫ్ కుమార్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. సందర్భంగా రుద్రసముద్రం చెరువుతో పాటు పలు గ్రామాల్లోని చెరువులను సందర్శించి పూడికతీత పనులు పరిశీలించారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దొనకొండను కరువు రహిత ప్రాంతంగా తీర్చిదిద్ది అభివృద్ధి బాటలను నడిపించడమే తమ లక్ష్యమని తెలిపారు. తాగునీరు, సాగునీరు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన నీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా కలెక్టర్ సహకారంతో మండలంలో భూగర్భ జలాలను పెంపొందించేలా చెరువుల అభివృద్ధి, గుల్లకమ్మ మిగులు జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులకు మళ్లించే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈరోజు దొనకొండ మండలానికి చేసిన గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఉదయం నుండి కూడా పూర్తి స్కెడ్యూల్ దొనకొండ మండలానికి కేటాయించి, ఎందుకంటే దొనకొండ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, మెట్ట ప్రాంతం, ఇక్కడ నీరు సమస్య చాలా ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది వర్షాకాలం. ఈ నీటి నిల్వని మనం పెంచుకోగలిగితే రేపు రాబోయే కాలంలో ఇబ్బంది ఉండదు అని ఆలోచన చేసి జలధార జలహారతి ప్రోగ్రాం ద్వారా ఇవాళ అనేక ప్రాంతాల్లో ఒకే రోజు రుద్రసముద్రం అయిన పుల్లాయపల్లి, నరసింహనాయనపాలెం, కొచ్చర్లకోట అన్ని కూడా డీసిల్టింగ్ కార్యక్రమం అది విజిట్ చేయడానికి వచ్చి ఇవన్నీ జరిగిన ఎట్లయితే అంత పొడికలు తీసారో అదంతా పర్సనల్గా సార్ ఉండి విజిట్ చేసి నెక్స్ట్ రాబోయేవి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది సంబంధిత ఆఫీసర్స్కి. ఆ ప్రోగ్రెస్ మీద నెక్స్ట్ మనం ఏమేమి చేపట్టాలి, ఇక్కడ సోర్స్ ఏముంది, ఫిల్టర్ కెనాల్స్ అంతా ఎట్లున్నాయి, ట్యాంకులు ఎలా నింపుకోవాలి, సర్ప్లస్ వాటర్ని ఎట్లా మనం డైవర్ట్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడేలా ఎలా ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదంతా ఇవాళ ఒక డీటెయిల్డ్గా టైం తీసుకొని ప్రతి చెరువు విజిట్ చేసి టైం కేటాయించారు. అట్లాగే గుండ్లకమ్మ దగ్గర కూడా మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజల్ పెట్టుకుంటే అక్కడ వాటర్ లిఫ్ట్ చేసి అది మనం ట్యాంకులు నింపుకునేలాగా 40 చెరువులకి ఉపయోగపడేలాగా కూడా ఒక మంచి ప్రపోజల్ ఉంది. దొనకొండ మండలం వెనకబడిన ప్రాంతం ప్రజలకి, దొనకొండ ప్రాంత ప్రజలకి నీరు ఇచ్చి ఒక పరిశ్రమ తీసుకురాగలిగితే ప్రజలు ఎప్పుడూ కూడా చేసిన పనిని మర్చిపోరు, మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు అనే దీంతో దొనకొండ ప్రాంత ప్రజల కోసం వాళ్ళకి నీటి సమస్య తీర్చాలి, ఇక్కడ మన గ్రౌండ్ వాటర్ కెపాసిటీ పెంచుకోవాలి, అట్లాగే ఒక పరిశ్రమ కూడా తీసుకురావాలి. రేపు మన మండలం, నియోజకవర్గం దిశ మారబోతుందని స్వయంగా కలెక్టర్ గారు తీసుకున్న ఇనిషియేటివ్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు మండల ప్రజల తరపున. అట్లాగే కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతులు, ప్రజలు సంక్షేమం గురించి ఆలోచిస్తుందని మరొకసారి నిరూపించుతున్నాము. ఇక్కడ మీరు చూస్తుంటే ఎన్నో అభివృద్ధి పనులు, అట్లాగే ప్రతి ఒక్కరు బాగుండాలి, అందరికీ కనీస అవసరమైన నీరు ముందు అందాలి. ఏదో ఒక పరిశ్రమ వస్తే ఇక్కడ చాలామంది యువత ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ అన్ని పథకాలు కానీ, ఈ ఆలోచనలు కానీ మరింత ఇంకా ముందుకెళ్ళి మరింత ప్రజలు మన్నలు పొందుతూ ఇట్లాగే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు. దొనకొండ మండలాన్ని విజిట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దొనకొండ ఎక్కువ శాతం వాటర్ స్ట్రెస్ ఉన్నటువంటి ఏరియా, డ్రాట్ ఉన్నటువంటి ఏరియా. దాంతో పాటు ఇక్కడ కూడా కొన్ని ఏరియాస్ అన్నీ కూడా మనకి ఈ ఫ్లోరైడ్ కూడా ఉన్న ఎఫెక్ట్ అయిన ఏరియా ఉంది. తర్వాత దీని గ్రౌండ్ వాటర్ డెప్త్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 22 మీటర్స్ డెప్త్ ఉన్నటువంటి ఏరియా. వాటర్ సోర్స్ చాలా తక్కువ ఉన్నటువంటి ఏరియా, కానీ హయ్యెస్ట్ పొటెన్షియల్ ఇండస్ట్రియల్ గ్రోత్కి హయ్యెస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియా కూడా ఇదే. వాటర్ లేనిదే మనకు అటు పంటలు కానీ అటు తర్వాత ఇండస్ట్రీస్ కూడా రావడం అనేది చాలా కష్టమవుతుంది, పంటలు పండించడానికి కూడా కష్టమవుతుంది. అందుచేత ఇక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి, ఆ వాటర్ రిసోర్సెస్ని మనం ఎట్లాగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ట్యాంక్స్ అన్నిటిలోనూ కూడా వాటర్ ఇంటేక్ కెపాసిటీని ఎట్లా పెంచవచ్చు. అదేవిధంగా ఈ ట్యాంక్స్ అన్నిటిని కూడా ఫీడర్ ఛానల్స్ ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని కూడా ఎట్లా కలపాలి అనే ఉద్దేశంతో లాస్ట్ ఒక 3-4 months నుంచి కూడా మనం దీని మీద కంప్లీట్ ఒక ప్లాన్ అనేది చేయడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగానే ఈరోజు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జలధార జలహారతి అనే ప్రోగ్రాం పెట్టి దీన్ని కొద్దిగా ఇంటెన్సివ్గా చేయాలని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నిటిని కూడా మనం డీసిల్టింగ్ చేసాం, పెద్ద చెరువులన్నిటి.
అదేవిధంగా ఫీడర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఫీడర్ ఛానల్స్ అన్నిటిని కూడా మనం క్లియర్ చేసుకుంటూ ఆ ట్యాంక్స్కి వాటిని లింక్ చేసుకుంటూ జరిగింది. సో ఇక్కడైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్యాంక్ రుద్ర సముద్రం ఉన్నటువంటి ట్యాంక్లో అయితే మాత్రం సుమారు 1,20,000 క్యూబిక్ మీటర్స్ వరకు కూడా రైతులే వాళ్ళ స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే ఈ సారవంతమైనటువంటి ఈ సిల్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా పొలంలో పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ రేపు రాబోయే వర్షాలకి వాటర్ ఇంటేక్ కెపాసిటీ కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కొన్ని అప్లాండ్ ఏరియాస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ సుమారు ఒక 40 చెరువులు ఉన్నాయి. ఈ 40 చెరువులను కూడా మనకి శాశ్వతంగా ఒక వాటర్ సోర్స్ క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజల్ కూడా పెడితే ఎట్లా ఉంటుంది అనేది కూడా మన ఫీజిబిలిటీ స్టడీ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా గుండ్లకమ్మ నుంచి ఉన్నటువంటి